పాలిటిక్స్ని మీ పర్సనల్ లైఫ్ అంటే నేను అనేది మీ పాలిటిక్స్ని మీ ఫ్రెండ్షిప్స్ని చాలా డిఫరెంట్గా ఎప్పుడు విడదీసే ఉంచుతారు, దీన్ని ఎప్పుడు కలపరు. లైక్ మీ ఫ్రెండ్షిప్స్కి వచ్చేసరికి వంశీ గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, వీళ్ళందరి విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్షిప్పే, పాలిటిక్సే అని పెడుతూ ఉంటారు. అది ఎలా పాసిబుల్ మీకు? అంటే రాజకీయం అనేది నాకున్నటువంటి పరిస్థితులను బట్టి, నాకున్నటువంటి సిచ్యువేషన్స్, కండిషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. కాకపోతే ఫ్రెండ్షిప్ అనేది పార్టీలకైనా రాజకీయాలకి అతీతమైంది. నా రాజకీయ అవసరం కోసం వాళ్ళని బలి చేసే ఉద్దేశం కూడా నాకు ఉండదు. దాన్ని బట్టి, నా అవసరాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి, నా కండిషన్ బట్టి వాళ్ళని కూడా అటు ఇటు మారమంటాం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కాబట్టి ఎప్పుడు వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు, ఉద్యోగం వేరు, అన్నీ వేరుగా ఉంటాయి. అండ్ ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్తో మీకున్న ఫ్రెండ్షిప్. సో ఆ ఫ్రెండ్షిప్ దానిలో చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పారు, నాని నాకు చేసినంత హెల్ప్, నా విషయంలో ఆయన నాకు నిలబడ్డంతగా మేబీ ఇంకెవరు రారేమో అన్న విధంగా ఆయన అంత గొప్పగా మీ గురించి, మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీ రిలేషన్ ఎలా ఉంది? తను సినిమా జీవితంలో సినిమా ఆర్టిస్ట్గా తను పూర్తిగా దాంట్లో వెళ్ళిపోతున్నాడు. నేను అవన్నీ కూడా సినిమాలు కానీ ఇవన్నీ కూడా వదిలేసి పొలిటికల్గానే నేను ముందుకెళ్తున్నా. తను వాళ్ళు కాకపోతే రేపు కాకపోయినా ఎల్లుండైనా సరే ఆ తెలుగుదేశం పార్టీకి వారసుడు అవుతాడు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఇప్పుడు కూటమి పెట్టుకున్నారు, ఆ కూటమి కొలాప్స్ అవుతుంది. తెలుగుదేశం పార్టీకి దిక్కు మొక్కు లేని పరిస్థితికి వస్తుంది. లోకేష్ కుక్కుతాడాడు, దేనికి పనికిరాడు. కాబట్టి ఆ పార్టీకి వాళ్ళు రేపో ఎల్లుండైనా ఎన్టీఆర్ఏ దిక్కు అవుతాడు. కాబట్టి అతని రాజకీయ జీవితం వేరుగా ఉంది, అతని రాజకీయ అడుగులు వేరుగా ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి వచ్చాను. తనతో ఎన్టీఆర్తో నాకు ఎటువంటి వివాదాలు లేవు, గొడవలు లేవు. సేమ్ టైము పొలిటికల్గా నేను వేరే రూట్లో వెళ్తున్నా, తను వేరే రూట్లో ఉన్నాడు. కాబట్టి దూరంగానే ఉంటున్నాను. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడితే మీరు ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసి పార్టీ సిద్ధాంతపరంగా మాత్రమే విభేదిస్తారా? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నేను దాదాపు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నానేమో. ఎందుకంటే తను 2024 రాడు, 29 కూడా మరి వస్తాడు రాడు డౌట్. వచ్చినప్పుడు నాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో శత్రుత్వాలు అయితే ఏముండవు, కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆయనతోనే మీకు ఈ జీవితం కంటిన్యూ అవుతుంది.